హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంట్లో ఏవి కూరగాయలు లేనప్పుడు లేదా అప్పటికప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినా ఈ విధంగా కమ్మగా మీల్ మేకర్ కర్రీ చేసి పెట్టండి. చాలా టేస్టీగా బాగుంటుంది. మసాలా ప్రిపేరింగ్లోకి వెళ్ళిపోదాం. ధనియాలు, జీలకర్ర, అల్లము, దాల్చిన చెక్క, లవంగాలు, ఇక్కడ మరాఠీ మొగ్గ, స్టార్ అనాస్ పువ్వు, జాపత్రి అండి, అలాగే గసగసాలు కూడా ఇక్కడ తీసుకున్నాం. మనము వీటిని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి. ఇది పచ్చిశనగపప్పు కడిగి నానబెట్టుకున్న పప్పు అండి. అలాగే ఈ మిల్ మేకర్ కూడా మనం వేడి నీటిలో వేసి పక్కకి తీసుకున్నాం అనమాట. ఈ మిల్ మేకరు వీటిని కూడా పక్కకు పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసి అది హీట్ అయిన తర్వాత ఈ మిల్ మేకర్ని తీసుకొచ్చి ఇందులో వేసి కొద్దిగా ఉప్పు వేసి మనం ఈ నూనెలో ఫ్రై చేసుకోవాలి, వేయించుకోవాలండి. బాగా ఫ్రై చేస్తే మొక్క సాగుద్ది. కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వచ్చేంత వరకు వేపాలన్నమాట. ఇలా వస్తే సరిపోద్ది. ఇప్పుడు అవి పక్కకు తీసేసుకుని మరలా అదే ప్యాన్లో కొద్దిగా కర్రీకి సరిపడగా ఆయిల్ అనేది యాడ్ చేసుకుని పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ, టమాటా అండి, రెండింటిని కూడా మనం మిక్సీ పట్టుకున్నాం అనమాట. ఆ పేస్ట్ని తీసుకొచ్చి కొంచెం ఉప్పు వేసి దగ్గర పడేంత వరకు వేగనివ్వాలి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా వేగనివ్వాలండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనే మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా పేస్టు, ఆ మసాలా పేస్ట్ 2 స్పూన్లు, అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా ఈ విధంగా వేగనివ్వాలండి. ఇది వేగిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేస్తాను. ఇప్పుడు మనం ఉడికించుకున్న మిల్ మేకర్ ఉంది కదా, అదే ఆ మిల్ మేకర్ అంటే వేయించుకున్నాం కదా, ఆ వేయించుకున్న మిల్ మేకర్ని తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసి మొత్తం ఉప్పు, కారం, మసాలా ఇవంతా బాగా పట్టే విధంగా చక్కగా కలిపేయాలండి. ఇక్కడ చూసారు కదా, మొత్తం అంతా కలిసే విధంగా ఈ విధంగా కలిపేసిన తర్వాత మనము నానబెట్టి పెట్టుకున్నాం కదా శనగపప్పు, దాన్ని ప్రత్యేకంగా ఉడికించి ఆ ఉడికించిన శనగపప్పుని తీసుకొచ్చి ఇందులో వేసేయాలి. ఇందులో వేసేసి అప్పుడు మనం కలిపేయాలి. శనగపప్పు తోడతా ఇందులో మనం ఉడికించకుండా వేస్తే అస్సలు ఉడకదండి. ఇందులో వాటర్ అనేది మనం తక్కువ వేస్తాం కాబట్టి. ఇక్కడ చూసారు కదా, మొత్తం అంతా కలిపి మనం కలిపేసిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు కూడా మనం ఉడికించాలి. ఇక్కడ చూసారుగా మొత్తం అంతా ఉడికిపోయింది దగ్గరికి. ఇలా అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే మనం కొంచెం గరం మసాలా అండి, గరం మసాలా కూడా వేసేసి ఒకసారి కలిపేసేయండి. మరి కాస్త దగ్గర పడేంత వరకు కూడా మనం ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. కొంచెం కూర వేసుకున్నా కూడా ఎక్కువగా రైస్ అనేది కలుస్తుంది అనమాట. అలా బాగుంటుందండి టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. మన వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది కొంతమందికి పాస్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.